గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం జరిగింది. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ జిల్లా సంస్థాగత నిర్మాణం మీద ఈ సమావేశం దృష్టి సారించింది. హైదరాబాద్ సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధ్యక్షతన జరిగింది. గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం జరిగింది. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ జిల్లా సంస్థాగత నిర్మాణం మీద ఈ సమావేశం దృష్టి సారించింది. హైదరాబాద్ సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమావేశం నిర్వహించింది జగ్గారెడ్డి అధ్యక్షతన, వివరాలేంటి? జ్యోతి, ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సింది. అందులో భాగంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఏడాది గడువులోనే ఉన్నాయి. ఏడాది జరిగితే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరపాల్సి వస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో సర్పంచులు, మండల పరిషత్తుల గడువు ముగిసి ప్రజాప్రతినిధులు లేకుండా అధికారుల పాలనలోనే సాగుతుంది. ప్రజలు కనీస సదుపాయాలు కావచ్చు, ఇతర సాధారణ పౌర సేవలు కూడా కుంటుపడుతున్న పరిస్థితి ఉన్న ఒకవైపు ఉంటే, మరోవైపు కోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కూడా పలు స్వచ్ఛంద సంస్థలు, సామాజికవేత్తలు కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఈ సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు గడువు ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా సన్నాహాల్లో ఉన్నాము, మాకు కొంత సమయం కావాలని సూచించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు సూచించడం జరిగింది, తెలియజేయడం జరిగింది. ఆ నేపథ్యంలో సెప్టెంబర్ 30 వరకు ఎలాగైనా స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పరిస్థితి ఎట్లయినా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వం చకచకా చర్యలు అయితే చేపడతా ఉంది. మరోవైపు ఆర్థిక సంఘం, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా రావాలన్నా కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు తప్పనిసరి అయిన పరిస్థితి. కాబట్టి ఆ తర్వాత వెంటనే ఒక ఏడాది గడువే ఉంది జిహెచ్ఎంసీ పాలక మండలికి. ఈ ఏడాది తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రానున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి జిహెచ్ఎంసీ చాలా కీలకంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ నుంచి కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం దక్కని పరిస్థితి ఎదురైంది. కాబట్టి ఇప్పటి నుంచే జిహెచ్ఎంసీలో సంస్థాగత నిర్మాణం అనేది కీలకంగా మారింది. దాంతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని ఈ హైదరాబాద్ కు ఇన్ఛార్జిగా వేసి ఆ కార్యక్రమాన్ని చేపట్టిన పరిస్థితి. ఈ రోజు వరుసగా ఏదైతే ఈ నెల 15లోగా ఈ సంస్థాగత కమిటీలు పూర్తి స్థాయిలో వేయాలని పిసిసి చీఫ్ ఏఐసిసి సూచనల మేరకు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఏదైతే ఆదేశించారో ఆ ఆదేశాల ప్రకారం వెంటనే సమావేశాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ రోజు మరొకసారి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ కు చెందినటువంటి కీలక నేతలు, మాజీ పిసిసి చీఫ్ వి హనుమంతరావు, అలాగే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అలాగే ప్రస్తుత ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అలాగే దానం నాగేందర్, ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన పరిస్థితి. ఆయన కూడా జగ్గారెడ్డితో సమన్వయంతో వీరంతా ఈ సంస్థాగత నిర్మాణంపై అయితే ఫోకస్ పెట్టిన పరిస్థితి. త్వరలో ఈ కమిటీని పూర్తి చేసే దిశగా ఈ కమిటీ అయితే చర్యలు చేపట్టిన పరిస్థితి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.